భారతీయులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి కార్యాలయంలో వందే మాతరం గీతం రచించి ప్రచురించబడి 150 సంవత్సరాలైన సందర్భంగా జాతీయ జెండాని ఎగురవేసుకొని వందే మాతర గీతం ఆలపించడం జరిగింది. మాజీ సైనికుల ఆధ్వర్యంలో దేశభక్తికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే మాజీ సైనికుల ఆధ్వర్యంలో జరుపుకోవటం చాలా సంతోషం. దేశ ప్రజలకు ఒక నమూనాగా, ఒక సింబల్గా, ఒక నిదర్శనంగా మాజీ సైనికులు నిలబడతారనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజున చాలా భారతీయులందరికీ కూడా యావత్ భారతదేశం మొత్తానికి చాలా శుభదినం. వందే మాతరం గీతాన్ని ఆ రోజున బ్రిటిష్ వారి పరిపాలన నుంచి విముక్తి పొందడం కోసం బంకిం చంద్ర చటర్జీ గారు వందే మాతరం గీతాన్ని రచించటం, ఒక జాతీయ గీతంగా, ఒక శ్లోకంగా మొదలైనటువంటి ఈ వందే మాతర గీతం రాను రాను భారతదేశానికి బ్రిటిష్ శృంఖలాల నుంచి విముక్తి పొందే క్రమంలో, భారతదేశం స్వాతంత్రం సంపాదించుకునే క్రమంలో రణనినాదంగా మారిందనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వందే మాతర గీతం భారతీయులందరూ కూడా ఏకతాటి మీద ఆమోదించినటువంటి గీతం, యావత్ భారతదేశం మొత్తం కూడా ఆలపించినటువంటి గీతం. బ్రిటిష్ వారిని మన భారతదేశం నుంచి పారద్రోలటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఒక మంచి గేయం ఈ జాతీయ గీతమైనటువంటి వందే మాతరం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అలాంటి వందే మాతరం రచించినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మాజీ సైనికుల అందరి తరపున కూడా వారికి జోహార్లు అర్పించుకుంటూ వారికి నివాళులు అర్పించుకుంటున్నాం. అదేవిధంగా ఈ వందే మాతర గీతాన్ని ప్రతి భారతీయుడు కూడా ఆలపించుకోవటం చాలా సంతోషదాయకం. ఈ జాతీయ గీతాన్ని అది క్రీడా మైదానంలోనండి, లేదా ఏదైనా దేశానికి సంబంధించినటువంటి ప్రతి ఫంక్షన్లో, ప్రతి కార్యక్రమాల్లో కూడా ఈ వందే మాతరాన్ని స్మరించుకుంటూ, గౌరవించుకుంటూ ఆలపించుకోవటం చాలా ఆనవాయితీ, చాలా సంతోషదాయకం అని తెలియజేస్తూ, ఈ రోజున 1875వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున ప్రచురించబడినటువంటి ఈ వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున కూడా అందరికీ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మాజీ సైనికులకు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో పాటు భారతీయులందరికీ కూడా మరొకసారి 150వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వందే మాతరం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలతో జోహార్ బంకిం చంద్ర చటర్జీ గారు, జోహార్ బంకిం చంద్ర చటర్జీ గారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. థ్యాంక్ యూ వెరీ మచ్.